మీ అందరికీ తెలుసు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రమే ఇక్కడ కాదు మొత్తం రాష్ట్రంలో ఈ అవుట్సోర్సింగ్ వర్కర్స్ అడ్వాన్స్ వర్కర్స్ స్ట్రైక్ మీద ఉన్నారు. కానీ నెల్లూరులో కొంచెం వాళ్ళు వైలెంట్గా కొంచెం బిహేవ్ చేస్తున్నారు. మీరు ఎప్పుడు చూసుకోవచ్చు వెనక కూడా అంటే ఇక్కడ ట్రాక్టర్స్ ఆపడం, మనకి ట్రాక్టర్స్ టైర్స్ పంచర్ చేయడం అది నాట్ కరెక్ట్ ఆన్ ఆర్ పార్ట్. మనం కూడా ప్రయత్నం చేస్తున్నాం, పోలీస్కి కూడా పిలిచాము, ఇక్కడ కంటిన్యూస్గా సపోర్ట్తో క్లియర్ చేస్తున్నాము. ఇంకా 60 ట్రాక్టర్స్ పెరగడం జరిగింది ఎక్స్ట్రా. 60 ట్రాక్టర్స్ ద్వారా ప్రతిరోజు దాదాపు 200 టన్స్ మనము క్లియర్ చేస్తున్నాము. నార్మల్ సిచ్యువేషన్లో 260 వరకు చేస్తాము, ఇప్పుడు 200 వరకు మనం చేస్తాం. అంటే ఏంటి నా రిక్వెస్ట్ మీ అందరితో, ఆల్ సిటిజన్స్ ఎవ్రీబడి, మీరు రోడ్ మీద డంప్ చేయకండి. మీ పక్కన డస్ట్బిన్స్ ఉంటే అక్కడ డంప్ చేయండి. లేకపోతే మీ ఖచ్చితంగా మీ దగ్గర అంటే ఇఫ్ నాట్ ఎవ్రీడే అట్లీస్ట్ విదిన్ 24 to within 30 hours మీ దగ్గర ఖచ్చితంగా ట్రాక్టర్స్ వస్తుంది మీ హౌస్ బై హౌస్లో. అప్పుడు మీరు అదిలో డంప్ చేయండి. ఇదే కాకుండా ఇది మనం డంపింగ్ రోడ్ మీద చేస్తే డిజీజ్ స్ప్రెడ్ అవ్వడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. సో ఇది ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, ఒక సీజనల్ చేంజ్ ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ డంపింగ్ అలాగే రోడ్ మీద ఉంటే మనకి ఈజీలీ డిసీజెస్ రావచ్చు, డెంగీ, మలేరియా, ఆల్ దోస్ థింగ్స్. సో ఐ రిక్వెస్ట్, మీ అందరితో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, సపోర్ట్ చేస్తే మనం ఇది చేసుకోవచ్చు. లేకపోతే అంటే అది మన కోసం కూడా ఈ యొక్క ఛాలెంజ్ లాగే ఉంది. లాస్ట్ 5 days ముందుగా చూసుకుంటే, ఈరోజు చూసుకుంటే మనకి దాదాపు అంటే 50% కంట్రోల్ చేయగలం. బట్ ఇంకా 30-40% డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అది కూడా మనం ప్రయత్నం చేస్తాం. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు మనకి. సో విత్ దిస్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ సపోర్ట్ అస్ ఇన్ దిస్ స్ట్రైక్. అది వాళ్ళ మీద అంటే ఇక్కడ కూడా స్ట్రైక్ మీనింగ్ అంటే వాళ్ళు పీస్ఫుల్ స్ట్రైక్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏదో అడుగుతున్నారు అంటే ఇది కావాలి, .5 ఇచ్చారు. అది మనం అంటే కార్పొరేషన్ చూసుకుంటే మ్యాక్సిమం చేసాం. నెల్లూరు కార్పొరేషన్ అలాగే ఇదే విధంగా ఇక్కడ కూడా అంటే వాళ్ళకి పర్సనల్ పిఎఫ్ ఇష్యూస్ ఇప్పుడు ఏం లేదు. ఇక్కడ లాస్ట్ 6 monthsలో నేను ఒక పర్సనలీ 5-member కమిటీ పెట్టి 2 months డ్రైవ్ తీసుకొని క్లియర్ చేశాము. ఎవ్రీ వర్కర్కి పర్సనల్ ఐడి కార్డ్స్ ఇచ్చాము. ఇక్కడ కూడా లేదు మొత్తం మిగతా రాష్ట్రంలో. और ఈ రాష్ట్రంలో కూడా మిగతా డిస్ట్రిక్ట్స్ ఇక్కడ కూడా అంటే ఇదేలాగే పర్సనల్ ఐడి కార్డ్స్ లేదు. నేను స్టార్ట్ చేసి ఇక్కడ మనం చేసాము. ఎవ్రీ వర్కర్ ఈజ్ హ్యావింగ్ ఐడి కార్డ్ సైన్డ్ బై మీ. వాళ్ళకి అందరికీ యూనిఫామ్స్ ఇచ్చాము, కిట్స్ ఇచ్చాము. ఎవ్రీడే క్యాజువల్ లీవ్స్ కోసం కూడా ఒక సర్క్యులర్ పాస్ చేశాము. వాళ్ళు ఏదో డిమాండ్స్ అడిగారు, 90% ఆఫ్ డిమాండ్స్ పూర్తి చేశాము లాస్ట్ 6 monthsలో. సో ఇప్పుడు అంటే వాళ్ళు ఇంకా అడుగుతున్నారంటే పీస్ఫుల్గా వెళ్ళాలి వాళ్ళు. అంటే ఇక్కడ ఈరోజు ఇక్కడ వచ్చి మన ప్రైవేట్ వెహికల్స్కి ఆపి టైర్ పంచర్ చేసి డ్రైవర్స్కి కొట్టడం ఇది కరెక్ట్ కాదు అండి. వీ హ్యావ్ ఆల్రెడీ టేకన్ యాక్షన్ అండ్ వీఆర్ టేకింగ్ యాక్షన్ కంటిన్యూస్లీ. వీ విల్ నాట్ యాక్సెప్ట్, అడ్మినిస్ట్రేషన్ విల్ నాట్ యాక్సెప్ట్ సచ్ కైండ్ ఆఫ్ వైలెంట్ ఇన్సిడెంట్స్.